సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. తల్లిదండ్రులకు తీవ్ర కలవరం గురిచేసేటువంటి వార్త ఇది. అభంశుభం తెలియని 4 ఏళ్ల పసికందు పైన ఓ ప్రైవేటు పాఠశాల ఆయా అత్యంత క్రూరంగా వ్యవహరించినటువంటి తీరు ఇప్పుడు తల్లిదండ్రుల గుండెల్ని పిండేస్తుంది. ఆ ఆయమ్మ పాప చెంపలై ఎడాపడా కొడుతూ మానవత్వాన్ని పూర్తిగా మర్చిపోయింది. ఈ దారుణం హైదరాబాద్లోని షాపూర్ నగర్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కొన్ని కండిషన్స్ కారణంగా ఆ వీడియోను పూర్తిగా మీకు చూపించలేకపోతున్నాం, కానీ అక్కడ కనిపిస్తున్నటువంటి ఆయా విజువల్స్లో కనిపిస్తున్నటువంటి ఆయానే ఇంత దుర్మార్గానికి పాల్పడింది. ఆమె తల్లిదండ్రుల తర్వాత ఆ స్థానంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి, ఆ పాపను జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి వ్యక్తి, కంటికి రెప్పలా కాపాడవలసినటువంటి ఆ మహిళ ఆ యొక్క పసికందు పైన క్రూరత్వంగా రాక్షసత్వంగా వ్యవహరించినటువంటి తీరు, చాపను గనక బండకేసి ఏ రకంగా రుద్దుతామో ఆ రకంగా ఆ పాప పైన తన పైశాచికత్వాన్ని చూపించింది. షాపూర్ నగర్ ఎల్ఎల్బీ నగర్లోని ఓ ప్రైవేటు స్కూల్లో లక్ష్మి అనే మహిళ 6 ఏళ్లుగా ఆయాగా పనిచేస్తుంది. అదే పాఠశాలలో కాపలాదారులుగా పనిచేస్తున్న ఒడిశాకు చెందిన కలియో సంతోషి దంపతులు తమ 4 ఏళ్ల కుమార్తెను నర్సరీలో చేర్పించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆ పసిపాపను స్కూల్ ప్రాంగణంలోకి తీసుకువెళ్ళి ఆయా అత్యంత దారుణంగా తన యొక్క పైశాచికత్వాన్ని చూపించింది. మానవత్వాన్ని మరిచి పాప కాళ్ళపైన నిలబడి చితకబాదింది. పాపను నేలకేసి కొట్టింది. దీంతో ఆ పసిబిడ్డ కేకలు ఆకాశాన్ని తాకాయి. దీంతో ఈ దారుణాన్ని పక్కనే ఉన్నటువంటి భవనంలో ఒక వ్యక్తి యువకుడు వీడియో తీశాడు. అనంతరం అది సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో ఈ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో ఈ దారుణం వైరల్ కావడంతో పోలీసులు కూడా రంగంలోకి దిగారు. దీంతో బాలానగర్ ఎస్పీ నరేష్ రెడ్డి, జీడిమెట్ల ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్ వెంటనే స్పందించారు. చిన్నారి తల్లి ఫిర్యాదుతో ఆయాను అదుపులోకి తీసుకున్నారు. కానీ ఆ ఆయాను పూర్తిగా ఈ యొక్క ఘటన తర్వాత ఒక్కొక్కరికి ఒళ్ళు జలధరించేటువంటి వీడియోగా మారింది. ఇది ఇంత దుర్మార్గంగా కూడా వ్యవహరిస్తారా? తనకు కూడా పిల్లలు ఉంటారు, తను కూడా పిల్లల్ని సాకి ఉంటుంది. అలాంటి వ్యక్తి మహిళ చిన్న పాప అని కూడా ఏం తెలియకుండా తనతో శత్రుత్వం ఉంటుందా? తను ఆ పాప చిన్న పాప తనతో గొడవ పడిందా? లేకుంటే ఆ పాపకేం తెలుసని ఇంత దారుణానికి ఒడిగట్టిందని ప్రశ్నిస్తున్నారు. తల్లిదండ్రుల మీద కోపం ఉంటే వారితో తీర్చుకోవాలి, లేకుంటే ఇంకెవరి మీద కోపం ఉంటే ఇంట్లో తీర్చుకోవాలి, లేకుంటే ఇంకేమైనా సమస్యలు ఉంటాయంటే బయట చూపించుకోవాలి. కానీ వాటన్నిటినీ దాని మీద ఉన్నటువంటి కోపాన్ని చిన్న పాప పైన, అభంశుభం తెలియని పాప పైన చూడండి. కంప్లీట్గా నీట్గా అక్కడి నుంచి స్కూల్లో నుంచి వెనక భాగంలో ఎవరు లేనటువంటి ప్రాంతానికి, అంటే పక్క ప్లాన్ తోటి ఎవరు లేనటువంటి ప్రాంతానికి అక్కడి నుంచి ఆ పాపను తీసుకువెళ్ళి వెనకాల చెట్టు దగ్గర కూర్చోబెట్టి ఎవరు లేని సమయంలో చూసి అక్కడ తనకు డ్రెస్ మార్చుతున్నట్టుగా చేస్తూనే విపరీతంగా దాడి చేసింది. ఆ చిన్న పాప మీద జరిగినటువంటి దాడి చూస్తే హృదయం చెలించిపోతుంది. అంత దారుణంగా ప్రవర్తించిన ఆ వీడియో మీకు పూర్తిగా చూపించలేకపోతున్నాం, కానీ యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం చాలా హృదయ విదారకరంగా ఉంది ఆ ఘటన. ఆ పాపను కిందేసి తొక్కి, చాపను కనుక మనం బండకేసి ఉప్పేసి ఎట్ట రాకుతామో ఆ రకంగా ఆ పాపను దుర్మార్గంగా వ్యవహరించి చాలాసేపు మొత్తం చాలా దారుణంగా హింసించింది. ఇలాంటి దుర్ఘటన పట్ల ఇప్పుడు సభ్య సమాజం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఆయాలు స్కూల్లో తల్లిదండ్రులు పిల్లల్ని అక్కడ వదిలేసి నమ్మి ఆయాలు ఉంటారుగా, జాగ్రత్తగా చూసుకుంటారుగా అని చెప్పేసి తమ పనులకు వెళ్ళేటువంటి తల్లిదండ్రులకు మరొకసారి గతంలో జరిగాయి ఇలాంటి ఘటనలు చాలా. మరలా ఇలాంటి ఘటన జరగడం తల్లిదండ్రులకు తీవ్ర ఆవేదనగా మారుతున్నటువంటి సందర్భం. మా పిల్లలకు రక్షణ ఎక్కడ రక్షణ ఉంటుంది? స్కూల్లో రక్షణ ఉంటుంది, మేము హ్యాపీగా పనులు చేసుకుని వెళ్ళి మళ్ళీ స్కూల్ తర్వాత ఇంటికి తీసుకోవచ్చు అనుకునేటువంటి పిల్లలకు ఒక హెచ్చరికగా మారింది ఇది తల్లిదండ్రులకు. ఇలా వదిలేసి పోతే మరలా సాయంత్రం వాళ్ళ పిల్లల్ని తీసుకునేంత వరకు కూడా అసలు ఆ పాపలను ఏం చేస్తున్నారు, ఆ పిల్లల్ని ఏం చేస్తున్నారు అనేటువంటి ఆందోళన ఇప్పుడు తల్లిదండ్రులకు మొదలైంది. ఉదయం ఆఫీసులకు ఇతరత్ర పనుల కోసం వెళ్ళేటువంటి తల్లిదండ్రులు మరలా సాయంత్రం వచ్చి స్కూల్లో ఆ పిల్లల్ని తీసుకునేంత వరకు చిన్న పిల్లల్ని జాగ్రత్తగా ఉంటారా లేదా అనేటువంటి కలత చెందేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ వీడియో తర్వాత. ఇంత దారుణానికి ఒడిగట్టినటువంటి ఆయాను పూర్తిగా ఘోరంగా శిక్షించాలంటూ కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి. దారుణమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ఆ మహిళను ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట తిరగనివ్వడానికి లేదంటూ కూడా ముక్తకంఠంతో నినదిస్తున్నారు. ఏదేమైనా కూడా ఈ ఘటన పట్ల ఒక్కసారిగా తల్లిదండ్రులందరూ కూడా తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. స్కూల్ యాజమాన్యం కూడా దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వారిని
గుర్తించి పూర్తిగా ఆయాలుగా కాదు అసలు వీళ్ళు ఎక్కడా కూడా బయట పబ్లిక్ లైఫ్లో ఉండకుండా చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. గతంలో చాలా ఘటనలు జరిగే మరలా ఇలాంటి ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. చిన్న పాప పైన ఇంత దుర్మార్గంగా వ్యవహరించినటువంటి తీరైతే అందరిని జలింపజేస్తుంది, హృదయాలను కదిలింపజేస్తుంది. ఇలాంటి దుర్మార్గం పైన ఖచ్చితంగా అందరూ ఫోకస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆమెను తీవ్రంగా శిక్షించాలంటూ కూడా ఇప్పుడు కామెంట్లు డిమాండ్లన్నీ కూడా వినపడుతున్నాయి. ఇలాంటి దుర్ఘటన మళ్ళీ జరగకుండా ఉండాలంటే స్కూల్ యాజమాన్యాలు కూడా జాగ్రత్తలు కాదు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. పిల్లలు తల్లిదండ్రులు వారిని నమ్మి స్కూల్ యాజమాన్యాన్ని నమ్మి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారంటే మరలా స్కూల్ వదిలిపెట్టి వాళ్ళకి అప్పచెప్పేంత వరకు కూడా జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకోవాల్సినటువంటి బాధ్యత స్కూల్ యాజమాన్యాలకే ఉంటుంది. ఇలా యాజమాన్యాలు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించినా కూడా ఇలాంటి ఘటనలు జరిగేటువంటి అవకాశాలు చాలా ఉంటాయి. అందుకనే దీనిపైన ఇప్పుడు తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతుంది ఈ ఘటన పట్ల. చిన్నారులకు సేఫ్టీ ఎక్కడ, చిన్నారులకు వారి యొక్క లైఫ్ భరోసా ఎక్కడ అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఏదేమైనా కూడా ఈ ఆయానైతే ఇప్పుడు ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్ష విధించాలంటూ కూడా డిమాండ్లు అయితే వినపడుతున్నాయి. నా పేరు సంతోషి, నా బిడ్డ పేరు ధరిత్రి. నేను పూర్ణిమ స్కూల్లో ఆయమ్మ పనిచేస్తున్నాను. నేను డ్యూటీకి వెళ్ళి ఉన్నాను సార్. 5వ స్టెప్ పిల్లలకి పట్టుకెళ్తున్నాను సార్. దించేది పట్టుకొచ్చింది నా డ్యూటీ సార్. అయితే ఫస్ట్ స్టెప్ మంచిగా ఉన్నాను సార్ నా బిడ్డ. సెకండ్ స్టెప్ అప్పుడు నా బిడ్డ ఇట్లా అయి ఉంది సార్. ఏట్ అవుతున్నారు అనేసి వీడియో వదిలిన వాళ్ళు చెప్తే లేదా అంటే మరి పిల్లకి ఆవులు కొట్టలేదు, ఆయమ్మే కొట్టింది, మేము చూసాము, వీడియో తీసాము అనేసి వీడియో నాకు ఇచ్చారు సార్. ఎందుకు కొడితే అంటే నేను కొట్టలేదు అనేసి అంటుంది సార్. లేదు సార్. ఎప్పటి నుంచి పని చేస్తున్నాడు? మేము 4 నెలలు అయింది వచ్చి హైదరాబాద్. ఆమె మాది ఒరిస్సా సార్. వీడియో తీసుకుని వెళ్ళి సార్కి చూపించాను సార్. నా బిడ్డ అన్నది, అమ్మ నాకు ఆంటీ కొట్టేసింది, మరి సార్కి చూపించు, నాకు చాలా పెయిన్ అవుతుంది, వల్ల రక్తం వస్తుంది అమ్మ అనేసి నా బిడ్డ అన్నది సార్. అందము నేను సార్కే చూపించాను సార్. మా సార్ అన్నారు, ఇన్ని సంవత్సరాలు అయింది, మరి ఏ కంప్లైంట్ రాలేదు, మరి నువ్వు ఎట్లా మా చెప్తున్నావు అనేసి మా సార్ నమ్మలేదు సార్. వీడియో చూపించిన తర్వాత మళ్ళా మాటలు అన్ని తర్వాత మళ్ళీ నమ్మట్లేదు సార్. అన్ని సార్ ఈ పొద్దున్నే సార్ బొరం మొత్తం వల్ల డ్రెస్ మొత్తం అంతే పట్టి కొట్టేసి బురదలో వేసేస్తున్నది సార్. ఏమంటే నా బిడ్డకేమో ఆ బాత్రూమ్కి వెళ్ళిపోయింది అనేసి చెప్తుంది సార్, వెళ్ళి పడిపోయింది అనేసి చెప్తుంది సార్ కొట్టిన ఆమె. ఈరోజు మధ్యాహ్నం సుమారు 1 గంట ప్రాంతంలో పోలీస్ స్టేషన్కు ఒక అమ్మాయి సంతోషి అని పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసింది. ఆమె పూర్ణిమ స్కూల్లో ఆమె కూడా లాస్ట్ 6 months నుండి ఆయాగా పనిచేస్తుంది. వాళ్ళ డాటర్ కూడా అదే స్కూల్లో నర్సరీలో చదువుతూ ఉంది. అయితే నిన్న మధ్యాహ్నం వాళ్ళ అంతకుముందు ఇక్కడ పనిచేసే ఇంకొక ఆయా లక్ష్మి ఈ అమ్మాయిని టాయిలెట్ తీసుకుపోయే క్రమంలో ఆ అమ్మాయిని విపరీతంగా కొట్టడం జరిగింది. అదేవిధంగా తల తీసుకొని భూమికి బాదడం, చేతులతో కొట్టడం, చిన్నపిల్ల 4 సంవత్సరాల పిల్లను దాన్ని ఆ పక్క ఇంటి అతను వీడియో తీయడం జరిగింది. ఆ వీడియో తీసి ఆ వీడియోను వాళ్ళ మదర్కి షేర్ చేస్తే ఆ మదరు ఆ వీడియో బేస్ చేసుకొని వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చిండ్రు. దాని మీద మేము ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేసి ఈ హాస్పిటల్కి, ప్రైవేట్ హాస్పిటల్కు బెస్ట్ ట్రీట్మెంట్ కొరకు ఇక్కడ తీసుకొచ్చి అదేవిధంగా ఈ స్కూల్ యాజమాన్యం మీద, అదేవిధంగా ఆయా మీద కూడా మేము కఠిన చర్యలు తీసుకుంటాం. దీన్ని మనం ఈ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది.